ఎక్కడికి పోతాయి? అందుకే నా భయం, పెత్తనం. అందుకే మా ఆడబిడ్డలకు ఇస్తున్నా, ఇంటి తాళం వాళ్ళకే ఇస్తా. వాళ్ళు చేస్తారు, మీరు కూడా చేసిన దాన్ని కలుపుకొని ముందుకు పోతే మన పిల్లలు బాగుపడతారు. అదే నా ఆలోచన. అన్నదాత రైతు రాజును చేయాలి. ఒక్కొక్క అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, గిట్టుబాటు ధర ఇస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తాం. ఇది నా కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువగళం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను తమ్ముళ్ళు. నా పేరు చెప్తే పెట్టుబడులు వస్తాయి, జగన్ పేరు చెప్తే పెట్టుబడులు పారిపోతాయి. అందుకే 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా. అదే కాదు, నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. మిమ్మల్ని బాగా చదివించి అమ్మా నాన్న చూస్తే నాకు బాధేస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఉద్యోగం రాకుండా వాళ్ళు కూలి చేసుకునే డబ్బులు మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఆలోచించేది, ఈ 3,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా ఉంటా. ఇంకో పక్క మెగా డిఎస్సి ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, పరిశ్రమలు తెస్తా. అన్నింటికంటే ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్. మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను. ఇది సమ్మతైన తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు నాయుడుపేట ఉంది, నాయుడుపేటలో ఒక ఐటీ పార్క్ పెడతాం. కంపెనీలు వచ్చి వాళ్ళు ప్రారంభించమంటాం. ప్రపంచంలో ఉండే కంపెనీతో అనుసంధానం చేస్తాం. మా తమ్ముళ్ళు నాయుడుపేటలో కూర్చొని ప్రపంచంలో అన్ని కంపెనీలకు మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. పింఛన్ నేనే ఇచ్చా, జ్ఞాపకం ఉందా మీకు? 200 రూపాయలు పింఛన్ 2,000 చేసింది ఎవరు? ఎవరని అడుగుతున్నా. ఈ కొత్త పిచ్చిగాడు చెప్తున్నాడు నేను చేయలేదంట, ఈయన చేశాడంట. అబద్ధాలు చెప్పడంలో చాలా దిట్టయితనం, ఇదే పని చేస్తాడు. అందుకే ఒరిజినల్గా పెన్షన్ ప్రారంభించింది కూడా తెలుగుదేశం పార్టీని. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 35 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ నేను 2,000 రూపాయలు తీసుకెళ్ళా. ఈరోజు చెప్తున్నా 4,000 రూపాయలు ఇస్తాం మీ అందరికీ. అంతేకాదు, ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖు ఇస్తాం. 3 నెలలు మీరు తీసుకోకపోయినా బయట పోతే మీరు వస్తానే 3 × 4 12,000 ఒకేసారి ఇస్తాం. కోతలుండవు, ఆంక్షలుండవు. ఇది పేదవాడి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాను, అది నా కమిట్మెంట్. అది ఇంకో పక్క అన్ని కూడా ఒకటే హామీ ఇస్తున్నా. నేను 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాను, పరిపాలన తెలిసిన వ్యక్తిని. 14 సంవత్సరాల్లో ఎంత పనిచేశానో రేపు 5 ఏళ్లలో దానికంటే ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, సూళ్లూరుపేటలో ఒక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, 2 సార్లు గెలిపించారు. ఒక తట్ట మట్టేశాడా ఎక్కడన్నా? ఒక చిన్న అభివృద్ధి చేశాడా ఎక్కడన్నా? అతనికి అభివృద్ధి అంటే తెలుసా అని అడుగుతున్నా. 3వసారి కావాలంటున్నాడు. ఎందుకంటే పాపాల పెద్దిరెడ్డికి బినామీ ఈయన. మీ స్వర్ణముఖి నదిలో ఇసుక దందా చేయడం ఆయన బాధ్యత. ఆ ఇసుక దోచుకోవడానికి వీళ్ళని అడ్డంగా పెట్టుకుంటున్నాడు. అందుకే మొన్న
సత్యవేడు ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యి ఆదిమూలం చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ దోపిడీకి నేను అనుమతించనని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వాళ్ళే పెట్టుకుంటున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ గంజాయి వ్యాపారం ఉందా లేదా? బెట్టింగ్ ఉందా లేదా? ఎవరు కారణం దీనికి? ఇంకో పక్క గ్రావెల్ దందా ఉందా లేదా? బియ్యం అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతుందా లేదా? లిక్కర్ దందా ఉందా లేదా? తమిళనాడు నుంచి మద్యం వస్తా ఉందా లేదా? శ్రీ సిటీకి మనం పరిశ్రమలు తెస్తే వీళ్ళు పేకాట క్లబ్బులు తెచ్చారు. వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కాలే. ఇవన్నీ చూస్తా ఉంటే స్వర్ణముఖి కాళింగ్ నదిని ఏటీఎంగా తయారు చేశారు. ఎనీ టైం డెలివరీ. ఇక్కడి నుంచి 24 గంటలు లూటీ. అవునా కాదా?